హాయ్ ఫ్రెండ్స్, ఏమేమి కూరలు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే సండే స్పెషల్ ఏం లేదు అండి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి మొన్న పండగ చేసుకున్నాం కదా, మేము మూడు బియ్యం పోసిన ఎల్లమ్మకి. ఆమె 5 విడికిలు ఇస్తారు కదండి. ఈరోజు ఆమెకి నైవేద్యం చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఈరోజు బీరకాయ చారు వేసి ఆమెకి పెడదాం అనుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే చేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేశాను. చూడండి, ఈరోజు నైవేద్యం పెడదాం అనుకుంటున్న తల్లికి, ఎల్లమ్మ తల్లికి. చూడండి, ఎల్లమ్మ తల్లి అయితే పూజ అయిపోయింది. ఆమెకి ఇప్పుడు నైవేద్యం పెడతానండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే బీరకాయలు కట్ చేశాను మొత్తం. నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చారులోకి ఇందులోకి. ఫ్రెండ్స్ చూడండి, నూనె అయితే పోసిన. చూడండి, ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఫ్రెండ్స్ కల్లేమాకు చారులో ఉడికిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, కల్లేమాకు మిరపకాయలు కూడా మంచిగా గోరినాయి. చూడండి, ఇక చారులో ఉడక మంచిగా గోరినాయి చారులో. ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాం. బీరకాయలు వేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే బీరకాయ మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి, ఒకసారి మూత పెడతా. ఫ్రెండ్స్ అప్పటి వరకు చారు వేస్తున్నా. చూడండి, అప్పటి వరకు అయితే చారు వేసేస్తా. ఫ్రెండ్స్ చూడండి, చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చారు అయితే అయిపోయింది. ఇక బీరకాయ అయితే పక్క పొంట ఉడుకుతుంది ఇంకొక ఇక్కడ. ఇక ఆగన అమ్మవారికి నైవేద్యం పెడతానండి. ఫ్రెండ్స్ చూడండి, బీరకాయ అయితే మంచిగా గోరింది. కారం వేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, కారం అయితే వేసిన మంచిగా నూనె ఉడుకుతుంది. ఇంకా బీరకాయ చూడండి, ధనియాల పొడి ఇట్లా వేస్తా. ఫ్రెండ్స్ ధనియాల పొడి వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నైవేద్యం పెడుతున్నా. అన్నం అయితే అయింది. చూడండి, ఓకే ఫ్రెండ్స్ చూడండి, బీరకాయ అయితే ఇస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, చారు పోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అమ్మకు నైవేద్యం పెడుతున్నా. చూడండి, చక్కెర పోస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే
తల్లికి నైవేద్యం పెట్టేశాను, అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, తల్లికి అయితే మొక్కానని పూజ చేసేటప్పుడు అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మొక్కాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మకైతే నైవేద్యం పెట్టేస్తాను తల్లికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.